నమస్కారం అండి. మీరు విశ్వం అందించే ఫలాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా విశ్వం పైన సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ఉండాలి. అలాగే ప్రేమ, కృతజ్ఞతాభావం. మీరు ఏదైతే కోరికని క్రియేట్ చేసి విశ్వానికి పంపిస్తున్నారో ఆ యొక్క కోరికలో సంపూర్ణమైన క్లారిటీ ఉండాలి. అప్పుడే విశ్వం అందించే ఫలాన్ని మీరు పొందడం జరుగుతుంది. లేకపోతే విశ్వం అందించే ఫలాన్ని మీరు ఎప్పటికీ పొందలేరు. విశ్వానికి మీకు ఉండే ఆ యొక్క కనెక్షన్ అనేది సంపూర్ణంగా కట్ అయిపోవడం జరుగుతుంది. మీరు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ యొక్క విజయాన్ని సాధించలేకపోవచ్చు. మీరు ఏదైతే ధనాన్ని సంపాదించాలనుకుంటున్నారో ఆ యొక్క ధనాన్ని సంపాదించలేకపోవచ్చు. మీరు ఏదైతే కీర్తి సంపాదించాలనుకుంటున్నారో ఆ యొక్క కీర్తిని సంపాదించలేకపోవచ్చు. మీ యొక్క జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోవచ్చు. కాబట్టి విశ్వం పైన సంపూర్ణమైన నమ్మకం, అలాగే విశ్వాసం ఉండాలి. మీరు ఒక వ్యక్తితో బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి పైన మీకు సంపూర్ణమైన నమ్మకం లేదనుకుందాం. మీ యొక్క బిజినెస్లో వస్తున్న లావాదేవీలు, ఆ యొక్క బిజినెస్ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఒక్కొక్కసారి ఉండడం లేకపోవడం, ఇలా రకరకాల విషయాలు ఏర్పడినప్పుడు ఆ యొక్క వ్యక్తి పైన మీకు నమ్మకం కలిగిపోవచ్చు. అప్పుడు ఈ వ్యక్తి ఈ యొక్క బిజినెస్లో లావాదేవీలలో కరెక్ట్గా నాతో ఉండట్లేదు, అలాగే బిజినెస్లో సరైన టైంలో నాతో స్పెండ్ చేయట్లేదు, కాబట్టి ఈ వ్యక్తితో నేను బిజినెస్ చేయడం కరెక్టా కాదా అంటూ ఒక ఆలోచన మీకు క్రియేట్ అవుతుంది. తద్వారా ఆ వ్యక్తికి మీకు ఉండే సంబంధం అక్కడితో కట్ అయిపోయి ఆ యొక్క బిజినెస్ అనేది ఒక పక్కకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీరు విశ్వం పైన సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో లేకపోతే మీరు ఏదైతే కోరికని విశ్వానికి పంపించారో ఆ యొక్క కోరిక మధ్యలోనే కట్ అయిపోవడం జరుగుతుంది. ఆ యొక్క కోరిక నెరవేరకుండా మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. ఎలాగైతే ఒక బిజినెస్ అనేది విడిపోయిందో అలాగే విశ్వం పైన సంపూర్ణమైన ప్రేమ. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రేమ, ఉత్సాహం, ఆనందం లేకుండా మీరు ఏదైనా పని చేసినట్లయితే ఆ పని చేస్తున్నంతసేపు కూడా మీకు భారంగా, భయంగా, దిగులుగా, నా జీవితంలో నేను ఏం చేస్తున్నాను, ఎలా ముందుకెళ్తున్నాను అంటూ రకరకాలుగా మీ యొక్క మైండ్లో ఆలోచన క్రియేట్ అవుతుంది. తద్వారా మీరు చేసే పని మీకు బరువుగా మారుతుంది. మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేకుండా ఆ యొక్క పనే మీకు అడ్డంగా మారుతుంది. ఒకరోజు ఎన్నో సంవత్సరాలు గడిచినట్లుగా మీకు అనుభవంలో వస్తుంది. అలాగే విశ్వం పైన మీకు ప్రేమ లేకపోతే విశ్వం అందించే ఏ ఒక్క ఫలాన్ని కూడా మీరు ఆనందంగా కాకుండా ఒక భారంగా తీసుకోవడం జరుగుతుంది. నేను అనుకున్న దాన్ని అనుకున్నట్లుగా విశ్వం నాకు అందించలేదు, విశ్వం నాకు అనుకున్నట్లుగా సహాయం చేయట్లేదు అంటూ మీరు విశ్వానికి వ్యతిరేకంగా మారిపోవడం జరుగుతుంది. తద్వారా విశ్వానికి మీకు ఉండే ఆ యొక్క కనెక్షన్ అనేది మధ్యలోనే కట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి విశ్వం పైన సంపూర్ణమైన ప్రేమతో ఉండండి. మీరు అడిగిందే కాకుండా అడిగని ఎన్నో రకాల మార్గాల్ని మీకు ఓపెన్ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. కాబట్టి విశ్వాన్ని ప్రేమించండి. తద్వారా మీ యొక్క జీవితంలో మీరు అనుకునే ప్రతి ఒక్క ఫలాన్ని పొందడం జరుగుతుంది. అలాగే కృతజ్ఞతాభావం. ఈ యొక్క కృతజ్ఞతాభావం మీరు కనబరచడం వల్ల విశ్వం మరింతగా మీకు సహకారం చేస్తుంది. ఉదాహరణకి మీ యొక్క స్నేహితుడికి మీరు 50,000 రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఆ యొక్క స్నేహితుడు 50,000 రూపాయలు తీసుకుని ఆ తర్వాత మీతో కృతజ్ఞతాభావంతో లేడు. మీతో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించలేకపోతే మీకు ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా విశ్వం కూడా మనతో మెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి విశ్వంతో సంపూర్ణమైన కృతజ్ఞతాభావంతో ఉండండి. అప్పుడే విశ్వం మరిన్ని మార్గాలని మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది. మీ యొక్క స్నేహితుడికి మీరు 30,000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ యొక్క స్నేహితుడు 30,000 రూపాయలు మరలా మీకు తిరిగి ఇచ్చేందుకు ఆ యొక్క స్నేహితుడి వద్ద డబ్బులు లేవు. అయినా సరే ఆ యొక్క స్నేహితుడు కృతజ్ఞతాభావంతో ఉంటే ఆ డబ్బు ఇచ్చినా ఇగిపోయినా సరే ఆ యొక్క కృతజ్ఞతాభావం వల్ల మరలా మీరు మీ యొక్క స్నేహితుడికి సహకారం చేసేందుకు ఏదో రూపంలో ప్రయత్నిస్తారు. విశ్వం కూడా మనకు అదే విధంగా సహకారం చేస్తుంది. కాబట్టి విశ్వంతో సంపూర్ణమైన కృతజ్ఞతాభావంతో ఉండండి. అప్పుడు మీరు అనుకున్నది ప్రతిదీ కూడా మీరు సాధించడం జరుగుతుంది. అలాగే మీరు ఒక కోరికని క్రియేట్ చేసి విశ్వానికి పంపించినప్పుడు ఆ యొక్క కోరిక పైన మీకు ఎంతగా క్లారిటీ ఉంది, ఎంత అవగాహన ఉంది అనే విషయం పైన మీకు అవగాహన ఉండాలి. లేకపోతే పూర్తిగా ఆ యొక్క కోరిక మధ్యలో ఆగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక కోరికని మీరు కోరుకొని విశ్వానికి పంపించారు. పంపించినప్పుడు ఆ యొక్క కోరిక పైన మీకు పూర్తి అవగాహన లేదు. మీరు ఏది పొందాలనుకుంటున్నారో దానిపైన పూర్తి అవగాహన లేదు.
అలాగే అది నెరవేరుతుందా లేదా అని ఒక డౌట్లో మీరు ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా విశ్వం మధ్యలోనే కట్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఫ్లిప్కార్ట్లో ఒక వస్తువు బుక్ చేశారు. బుక్ చేసినప్పుడు ఆ యొక్క వస్తువు మీరు అనుకున్న విధంగా పనిచేస్తుందా లేదా, అలాగే నేను పెట్టిన అమౌంట్కి సరైన వర్తబుల్లా కాదా అంటూ రకరకాల ఆలోచనలు క్రియేట్ అయితే మీరు ఏం చేస్తారు? ఆ యొక్క ఆర్డర్ని మరింతగా ఆలస్యంగా తీసుకోవడం, లేకపోతే ఆ యొక్క ఆర్డర్ని మీరు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క కోరికలో క్లారిటీ లేకపోతే, మీరు కోరుకున్న దానిపైన మీరు పూర్తిగా స్టిక్కే లేకపోతే విశ్వం దాని మధ్యలోనే కట్ చేస్తుంది. తద్వారా మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందలేకపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ యొక్క కోరిక సంపూర్ణమైన క్లారిటీతో ఉండాలి. అలాగే ఆ యొక్క కోరిక నెరవేరే విధంగా పాజిబిలిటీ అనేది ఉండాలి. ఉదాహరణకి మీరు యొక్క దేశానికి పిఎం అవ్వాలని ఒక కోరిక క్రియేట్ చేశారు అనుకుందాం. ఇలాంటి కోరికలు క్రియేట్ చేస్తే విశ్వం మీకు సహకారం చేసేందుకు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ యొక్క కోరిక అనేది మీకు నెరవేరేందుకు అంతగా అవకాశం ఉండదు. మీది ఎటువంటి రాజకీయ కుటుంబం కాదు, నార్మల్ కుటుంబం. కాబట్టి మీరు యొక్క స్థితిలోకి వెళ్ళాలంటే రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రకరకాల మార్గాలు ఓపెన్ అవుతేనే కానీ మీరు ఆ స్థాయికి చేరుకోలేరు. అలాగే దానికి సంబంధించి అనేక రకాల శక్తి మీలో ఉన్నప్పుడు మాత్రమే ఆ స్థాయికి మీరు చేరుకోగలరు. కాబట్టి మీ యొక్క కోరిక కూడా వాల్యుబుల్గా ఉండాలి, నెరవేరే విధంగా ఉండాలి, పాజిబుల్ అయ్యే విధంగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వం మీకు ఆ యొక్క కోరికని నెరవేర్చేందుకు 100కి 100% మీకు సహకారం చేస్తుంది. కాబట్టి కోరిక కోరుకునేటప్పుడు మీరు ఏ స్థాయిలో ఉండి ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కోరిక అనేది నెరవేరదు. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీ యొక్క జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీరు చేస్తున్న ప్రతి పనిలో ఎంత క్లారిటీగా ఉన్నారు, ఎంత స్పష్టతతో ఉన్నారు, అలాగే విశ్వంతో ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత కృతజ్ఞతా భావంతో ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు అనే విషయాన్ని మీకు మీరుగా అర్థం చేసుకోండి. ఒక బుక్ తీసుకోండి, ప్రతి విషయాన్ని రాసుకుని దాన్ని చర్చించండి. ఓకే నేను బాగానే ఉన్నాను, నేను ఇన్ని తప్పులు చేశాను, నేను ఎంతవరకు విశ్వాసంతో ఉన్నాను, ఎంతవరకు కృతజ్ఞతతో ఉన్నాను, ఎంతవరకు ప్రేమతో ఉన్నాను అనే ప్రతి విషయాన్ని రాసుకుని మీ యొక్క జీవితంలో మీరు అప్లై చేయండి. అలాగే మీరు కోరుకునే కోరిక మీరున్న స్థాయి కన్నా పెద్ద స్థాయి అయినట్లయితే అది నెరవేరుతుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు రాసుకోవాలి. అప్పుడే మీకు ఆ క్లారిటీ వస్తుంది. అప్పుడే మీ యొక్క ఎనర్జీ అనేది దానికి అనుగుణంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఒక కోరిక కోరుకునేటప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. మీరు విశ్వంతో ఏ విధంగా ఉంటున్నారు అనే విషయాన్ని గమనించండి. ఓకేనండి, నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్ ద్వారా విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన యొక్క కోరిక ఏ విధంగా ఉండాలి అనే ప్రతి విషయాన్ని కూడా బోధించడం జరుగుతుంది. అలాగే క్రియాయోగ సాధన ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గించడం, ఆరోగ్యవంతంగా మారడం, అలాగే పూర్తిగా స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం, ఇలా రకరకాల ప్రయోజనాలని పొందడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క స్నేహితులకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.